లాస్ట్కి ఈ సిచ్యువేషన్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఆర్జే రంజిత్ బ్లాగ్స్, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి. సో ఇప్పుడు హైదరాబాద్ నుండి నిజామాబాద్కి వెళ్తున్నా. 178 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 3 hours జర్నీ హైవే మీద విత్ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ బైక్. సో అది వచ్చేసి నేను అఫీషియల్గా వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది, రైడింగ్ వ్లాగ్స్. మీకోసం చాలా వీడియోస్ అనేవి నేను చేస్తాను. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సపోర్ట్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. అండ్ ఇంకొకటి, నిజామాబాద్ వెళ్తున్నా. నిజామాబాద్లో చాలామంది కలిసే వాళ్ళు ఉన్నారు నాకు ఇవాళ, చాలామంది టిక్ టాక్ ద్వారా. సో అదేవిధంగా అక్కడ ఉన్న ప్లేసెస్ మ్యాక్సిమం నేను కవర్ చేసుకొని వద్దామని వెళ్తున్నాను. ఎన్ని అవుతాయో నాకు తెలియదు. బాసర వెళ్తుంటే ఇది గోదావరి నది. సో రావడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే సో ఇది లొకేషన్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. చూడండి, ఇక్కడ పార్క్ అయ్యారు. సో టోటల్ బాసర టెంపుల్, జ్ఞాన సరస్వతి దేవస్థానం. ఇక్కడ అక్షరాభ్యాసం ఇట్లా చేయడం జరుగుతుంది. ఇక్కడ నిజామాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్. ఇది వచ్చేసి పాదరక్షలు అక్కడ వదిలిపెట్టమంటున్నారు. సో ఇక్కడ చెప్పులు ఇప్పేసేసేయాలి. నేను చాలా ఇంకా చూపెడతాను. యాక్చువల్గా టెంపుల్ వరకు వచ్చేసాను, కానీ ఇక్కడ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ నాట్ అలౌడ్ అంట. సో ఇంకా నేను చేసేది ఏం లేదు, చాలా చూపెడదాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడ వరకు అయితే చూపెట్టగలుగుతాను మేబీ. సో అది వచ్చేసి టెంపుల్ వ్యూ. లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటుందేమో. నేను బయటకు వచ్చిన తర్వాత టోటల్ తెలుసుకొని చెప్తాను. సో లోపలికి అయితే మొబైల్స్ నాట్ అలౌడ్ ఇప్పటి వరకు. అండ్ ఇంకా మొబైల్సే నాట్ అలౌడ్ అన్నప్పుడు కెమెరా కూడా నాట్ అలౌడ్. సో దిస్ ఈజ్ మీ. జస్ట్ నిజామాబాద్ నుండి చాలా దగ్గర, జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను. ఇది ఆదిలాబాద్ డిస్టిక్, నిజామాబాద్ నిర్మల్ డిస్టికా. ఇప్పుడు కొత్తగా నిర్మల్ డిస్టిక్ కిందికి వచ్చేసింది. సారీ, ఇక చెప్పులు పెట్టేది వేరేది, మళ్ళీ కెమెరాలు పెట్టేది వేరేది, క్లాక్ రూమ్ వేరేదంట. సో లోపల వరకు అయితే అలో చేసారు. ఇది నిజామాబాద్ కాదు, నిర్మల్ డిస్టిక్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్. కొత్తగా అయిపోయింది కదా, తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత నిర్మల్ డిస్టిక్ ఇది. ఇవన్నీ ఎక్కడో తెలియదు నాకు, మ్యాక్సిమం అక్కడ లోపల అనుకుంటున్నాను. ఇదో మా సిస్టర్ ఇక్కడ ఇంకా ఇదే డెడ్ ఎండ్ అనుకుంటా. గుండు ఉన్నా ఉంది గుండు. ఇక్కడి వరకేనా, పెట్టుకో, టోకెన్ తీసుకో. సో బాసర అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠం, సరస్వతి అమ్మవారిది. సో పైన వ్యాస మహర్షి యొక్క పుట్టిన జన్మస్థలం కూడా అక్కడ ఉంటుంది. సో చాలా ఫేమస్ ప్లేస్ ఇది. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కోసం అని చెప్పేసి ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. సో నేను మాత్రం అటు సైడ్ వెళ్ళాలా, అక్కడికే వెళ్తున్నాం పైకి. నేను ఇక్కడ అక్కడ ఇప్పటిదాకా కెమెరాస్ అయితే అలో లేవు, జస్ట్ ఇప్పుడే కెమెరా కూడా అలో ఇచ్చారు. సరే చూపెడతాను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు. మంచి మంచి ప్లేసెస్. ఇక్కడ నిత్య చండీ యాగం ఉంది, నిత్య చండీ హోమం. వృక్షో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత. ఇగో ఇది టెంపుల్.
సో చూపెడతాను, ఉండు అక్కడ ఉండు. సో ఈ విధంగా, సో ఎంట్రీ లేదు కెమెరాస్కి, కానీ నేను ఇక్కడ తీసుకొని వచ్చినాను. అక్కడ ఉండి అమ్మవారు, సైలెంట్గా ఉండండి, మళ్ళీ పోలీసు వాళ్ళు చూస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుద్ది. వేరే రూటు వచ్చేసాను ఈ విధంగా. థ్యాంక్ యూ. సో అక్కడి వరకు అయితే కెమెరాస్ అలా లేవు, కానీ ఇది స్పెషల్ దర్శనం ఆర్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ నుండి నేను వెళ్ళడం జరిగింది. సో బాగుంది ఇక్కడ. సో ఈ పైకి వెళ్తే ఏముంటుంది? వ్యాస గుహకు దారి, వ్యాస మహర్షి యొక్క. వచ్చేటప్పుడు ఇస్తాం. ఇదో వాటి. బాగా ఆకలవుతుంది, పొద్దున్న ఏం తినలేదు నేను. పైన ఏముంటుంది? ఇక్కడ తపస్సు చేసింది వ్యాసం. ప్రత్యక్షమైన అమ్మవారు ఇక్కడ కొలువు తిరిగింది అనమాట. ఓకే. హిస్టరీ. ఫస్ట్ లోపల గృహలో తపస్సు అనే బొమ్మ ఉంటుంది. గృహ లోపల ఉంటుంది, దిగిపోవాలి. ఓకే. ఇక్కడ ఏమున్నది? ఇంటి అది జస్ట్ నువ్వేదో నేను అదేదో అనుకున్నాను నేను. తిరిగి వస్తాయి మళ్ళీ గృహ ఏది లోపల. అక్కడ లోపల లోపల ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలా? టికెట్ తీసుకోండి. టికెట్ సార్ ఇది పెట్టినా నేను పోయేస్తా లోపలికి. టికెట్ తీసుకో. ఈ లోపలికి వెళ్ళాలా? ఈ మొబైల్ అవసరం లేదు, లైట్ ఉంటుంది లోపల. లోపల లైట్ ఉందా? సో ఇంట్లో మనిషి పడతాడు. Oh my God. ఈ యొక్క వ్యాస మహర్షి ఇక్కడే ధ్యానం చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమై ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ వ్యాస మహర్షి, కానీ ఇక్కడ బాగుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఈ బాసర సరస్వతి టెంపుల్. ఇక్కడ పోతే ఏమైనా వ్యూ కనబడుతుంది కావచ్చు. ఉండండి అన్న. ఈ పైకి ఎక్కుతారా? ఆల్రెడీ పైన ఉన్నారా? ఓహో. తెలుసు. వరంగల్. సో ఇది బాసర్ టోటల్ వ్యూ మొత్తం కనబడుతుంది ఇక్కడికి ఎక్కితే. సో ఇక్కడ బాసర్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ కలిసిరు, గుర్తుపట్టిరు టిక్ టాక్ నుండి. ఇంకా యూట్యూబ్లో కూడా పెడదాం, ఫేమస్ అవుదాం.
సో ఫోటో దిద్దామా? థ్యాంక్ యూ. సో దిగాలి, కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఇదంత డేంజరస్ కాదు మళ్ళీ. అబ్బా థ్యాంక్ యూ. మళ్ళీ నన్ను ఇంట్లో చూపెట్టి తిట్టు లాంటివి పెట్టొద్దు. సో చాలా మంచి ప్లేస్, చాలా బాగుంది. వెళ్తున్నాను నెక్స్ట్ బాసర టు నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్రాజెక్ట్ ఉందంట. అయితే ఇంకా 50 minutes దూరంలో ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను. బాగుంటుంది అక్కడ. దండం పెట్టలేండి 2 చేతులతోటి. సరస్వతి మాత టెంపుల్ బాసర్. కానీ అది ఎక్కేటోళ్ళు లేరుగా. అరే ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఇద్దరు. ఎవరు? ఇంతకుముందు వాళ్ళు ఎక్కిరు కదా. అవునా? సో ఇది వచ్చేసి టోటల్ టెంపుల్. అటు సైడ్ మాత ఉంటుంది, సరస్వతి మాత. అటు సైడ్ వ్యాస మహర్షి ఉంటారు. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మనం పోయేది? అలీసాగర్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి వేదశిల అని చెప్పేసి అని అంటారు. సో ఈ యొక్క వేదశిల యొక్క మెయిన్ ఏంటంటే కాయిన్తో కొడితే బిందె సౌండ్ వస్తుంది. అవును, సౌండ్ వస్తుంది, బిందె సౌండ్. బండతో కొట్టాలా? ఎవరు కొడుతున్నారు? చూడండి, బిందె సౌండ్ వస్తుంది. అదే నువ్వు ఇక్కడ కొట్టు, లేకపోతే నేను అక్కడ నుంచి కొడతా, నువ్వు ఇక్కడ కొట్టు. విన్నారా? అటు సైడ్ నుండి కొడితే ఇటు సైడ్ వస్తుంది. సో ఇది వచ్చేసి గోదావరి నదిలో బోటింగ్కి వెళ్తున్నాము. సో తను చెప్తాడు. ఇంకేమైనా విశేషాలు ఉంటే చెప్పండి, నేను చెప్పడం ఎందుకు ఎప్పటికి. చెప్పు బ్రదర్, చెప్పు, దీని గురించి చెప్పు. ఏంటి అంటే నువ్వు రోజు బోటింగ్ చేస్తావు కదా, ఇంకా ఏంటి ఎట్లుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఇప్పుడు వాటర్ ఎట్లున్నాయి అన్ని చెప్పు. వాటర్ బాగుంది. ఓకే, ఇక్కడ చేపలు పడతాం. గిరాకీ లేకుంటే గిరాకు ఉంటే గిరాకీ తీసుకెళ్తాం, గిరాకీ లేకుంటే చేపలు పడతాం. ఓకే, ఎవరైనా దుంకుతూ చేస్తే కాపాడతాం. ఉంటే 4 దాకా ఉంటాం. 4:30 తర్వాత 5:30 తర్వాత దుంకితే మా బాధ్యత కాదు దుంకుతే. అందుకని ముందు దుంకితే ఆ 2 బుస్తులు థర్మకోల్ పైన వెళ్ళి తీసుకొస్తాం. ఫాస్ట్ వెళ్తుంది. ఇది ఫాస్ట్ వెళ్ళేది, ఇది పెద్ద బోటు కదా. అవునవును, మిషన్ అయితే ఫాస్ట్ వెళ్తుంది. సో ఇప్పుడు గోదావరి వచ్చినప్పుడు ఎట్లుంటుంది వర్షాకాలంలో? అప్పుడు అక్కడ వరకు వస్తాయి బోటింగ్. ఇప్పుడు కూర్చున్న జరు ఆ పెద్ద మెట్టు వరకు వస్తాయి మాట. ఓకే, బోటింగ్ ఉంటుంది అప్పుడు? ఉండదా? అప్పుడు ఇట్లా 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 పల్ట్ అవుతుంది. పల్ట్ అయిపోతుందా? ఆగిన తర్వాతనే దింపాలి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇక్కడ చిన్న ఉన్నప్పుడు నుంచి ఆ బాబు ఉన్న జరు అట్లా చిన్న ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నావా? పెరిగి ఇదేవారు బాస్తారు. ఓకే, ఒకవేళ గిరాకీ లేకుండా పరిస్థితి ఏంది మరి? చేపలు పడతాం. చేపలు పడతారా? పడతాయా చేపలు? పడతాయా? చేపలు పడకుంటే ఆ గాడుపుల బస్సుల మధ్య ఐస్కెళ్ళి తెలిస్తాం. ఎందుకంటే ఆ జాలి ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర. ఆ జాలి పట్టి ఇట్లా పైసలు వేస్తాం, ఇట్లా ఇట్లా వేసుకుంటాం మట్టిలో. ఎండాకాలం పూట ఎట్లుంటుంది? ఆ బస్సుల కాడ ఎండాకాలం పూట అప్పుడు వాటర్ తక్కువ తగ్గిపోతాయి. ఇప్పుడు అవి అస్థికల పిండాలు అక్కడ వదులుతారు చూడు, దాంతో పైసలు వెళ్తాయి. మట్టి కొంకుతో ఇట్లా 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 తవ్వాలి, తవ్వితే వెళ్తాయి. అవునా? ఓకే, బాగుందా లైఫ్ మరి? బాగుంది. ఇప్పుడైతే మంచిగా ఉందా? పెళ్ళయిందా? కాలి కాదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? ఇంకా 22. 22ఏనా? ఎందుకు సిగ్గుపడుతున్నావు? గిరాకీ ఎన్ని తెలుసా? 30. నీకు ఇంకా బుద్ధి లేదు చెప్పడానికి. 30 ఉండే, 26 ఉంటాయి. అట్లా చెప్తాలే కానీ. 26 ఉంటాయి. ఓకే, బాగుంది కదా ఇది. చేపలు బాగానే పడతాయి ఇక్కడ.
ఎంత బాగుంది చేపలు మంచిగా పడుతున్నారు. ప్రశాంతంగా ఇక్కడ ఇద్దరే ఉన్నాం. ఆ, ఆ, అల్లం పైన 2 పిసులు తక్కువ పైన వెళ్తుంది. ఆహా. ఎవరైనా బుజ్జి పెద్ద పెద్ద చేపలు వస్తాయా చిన్నయా? పెద్ద జాలి వేస్తే పెద్ద చేప, చిన్న జాలి వేస్తే చిన్న చేప. అంతేనా? 6 ఏళ్ళకు కిలో చేప. ఇది ఎగ్బోట్ ఇప్పుడు వేసినాయి అన్న. ఆ. దానికి గింత 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 చేపలు గింతే ఒకటి ఇగో. ఆ. కూర మొత్తం మస్తు సూపర్. ఇది సూపర్ ఉంటుంది. చిన్న చిన్న చేపలు పడతాయి. ఆహా. పెద్ద చేపలు టేస్ట్ బాగుంటాయి, చిన్న చేపల చిన్న చిన్నవి బాగుంటాయా? అవి గింత గింత ఉంది కదా, ఎవరి దిష్టి చేయలు. ఇంత 3 కిలో 4 కిలో అని అమ్మో పెద్ద ఒకటి చేప అంటుంది. ఆ. దిష్టి అవుతుంది. చిన్న చేపలు అయితే మంచి ఎవరు దిష్టి తీయలు కదా. గోలు తింటారు, ఆ గోలు ముట్టాలి, ముట్టద్దు. ఆహా. మంచిగా హ్యాపీగా ఉన్నది ఇట్లా ప్రశాంతంగా. ఇప్పటిదాకా బండి మీద పోయినాం కదా, బండి మీద వచ్చినాము. ఎక్కడి నుంచి? ఓ హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ 200 కిలోమీటర్లు. నుంచి హైదరాబాద్. వాసన నుంచి నిజామాబాద్ 40 కిలోమీటర్. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. అవి ఇయ్యవా మరి? ఇవి ఎవరికి ఇయ్యవా? పర్లేదు, ఎవరికి ఇయ్యవా? ఉన్నాయి 6 ఉన్నాయి. 6 ఉన్నాయా? ఎంతమంది పోవచ్చు దీని మీద? ఒక బోత 10 బోతలు కానీ 10 ఉంటే ఎక్కించుకుంటాం, 10 లెక్కుంటే వస్తుంది. 10 మోస్తారా మరి ఇది? నాకు దీంట్లో గణపతులు దుర్గమ్మతో అక్కడ మధ్య నిమజ్జనం చేసినాం. అంతేనా? గణపతులు దుర్గమ్మతులు తప్పి సాయి వెనక రాసిన కర్రీ సాయిలు. సాయిలా? ఓకే ఓకే. ఇంతేనా? నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా మా నిజామాబాద్ హైదరాబాద్కి? నిజామాబాద్ వచ్చిన కామారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ, హైదరాబాద్ హైదరాబాద్ రాలేదా? వస్తే కలవాయి.